వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మనం లెవెల్స్ చెప్పుకున్నాం కదండి. బిగ్ గ్యాప్ అప్ అయిందండి. మన లెవెల్స్ ఏవి పని చేయలేదు. ఈ గ్యాప్ అప్ అన్న సునామీన మన లెవెల్స్ అన్ని కొట్టుకపోయాయండి. ఈ ఎన్నికల ఫలితాలు పాజిటివ్ వచ్చాయి, బీజేపీ గెలిచింది కదా. సో అందుకని మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకొని బిగ్ గ్యాప్ అప్ ఇచ్చింది. చూడండి ఎంత గ్యాప్ అప్ ఇచ్చిందా. నేను నిన్న చెప్పాను కదండి, వీడియోలో కావాలంటే వెళ్ళి చూసుకోండి వీడియోని, నిన్నటి వీడియోని చూసుకోండి. ఇది ఇది ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇచ్చింది కదా. ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా వస్తుంది. నిన్నే రావాల్సింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది, 2:15 అయింది. టైం లేదు కాబట్టి 1 అవర్లో పోదు కాబట్టి ఈ గ్యాప్ అప్లో ఈ లెవెల్ని కవర్ చేసిందండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చేసింది. చూడండి ఇంత గ్యాప్ ఉందని చెప్పాను, ఇక్కడ దాకా వస్తుందని చెప్పాను. వచ్చిందా? 2 వచ్చింది. కాకపోతే మన రెడ్ డే ఆఫ్ ప్రకారం మాత్రం లెవెల్స్ అయితే లేవండి. మన రెడ్ మేబీ డేలో ఇక్కడ ఉంది, డే ఆఫ్ ఈడ్ ఉంది, డే హై ఈడ్ ఉంది. అది ఓపెన్ అవడే డే హై దగ్గర ఓపెన్, డే హైకి మీద ఓపెన్ అయింది రెడ్ మేబీ డే హై. బ్లూ డే ఆఫ్ ప్రకారం కూడా పెద్దగా మూమెంట్ ఏం లేదండి. బ్లూ డే ఆఫ్ ప్రకారం కూడా పెద్దగా మూమెంట్ ఏం లేదు. మార్కెట్ సైడ్ వేస్ అయింది, 2 సైడ్ వేస్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ ఇంత గ్యాప్ అప్ అయ్యాక సైడ్ వేసే అవుతుంది, ఎందుకంటే రేపు మార్కెట్ ఎటెల్లాలో డిసైడ్ చేసుకుంటుంది. ఓకేనా అండి. ఇవి చెప్పిన అయితే అయినాయి. చూడండి కావాలంటే నిన్నటి వీడియోలో చూసుకోండి. మన లెవెల్స్ అయితే నిన్న అంతేనండి. వాళ్ళ మార్కెట్ కూడా పెద్ద మూమెంటం లేదు. రేపు ఏమవుతుందో చూద్దాం. రేపు మంగళవారం కదా, మంగళవారం లెవెల్స్ రాసుకోండి. ఒకవేళ ఇది 24,100 కాల్ ఒకవేళ డే ఆఫ్ కంటే మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,100 కాల్ని బై చేసుకోండి. రెడ్ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,400 పుట్ని బై చేసుకోండి. వాటి ప్రీమియం లెవెల్స్ ఇవి, స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇవాళ 24,100 కాల్ది 264 వద్ద దగ్గర క్లోజ్ అయిందండి. 264 మీద కనుక గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 343. దేనిది? 24,100 కాల్ది. 24,400 పుడిది ఎక్కడ క్లోజ్ అయిందండి? ఇవాళ ప్రీమియం 190 దగ్గర క్లోజ్ అయింది. దీని మీద కనుక గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 273. 2 గ్రీన్ క్యాండిల్ అయింది. ఇది ఇండెక్స్, నేను చూపించేది ఇది ఇండెక్స్. ఇది ప్రీమియం చార్ట్ వేరే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ప్రీమియం చార్ట్ అంటే. చూడండి ప్రీమియం ఇట్లా 24,400 పుట్టు కొట్టిన కదా, డే ఆఫ్ ఇది 190 మీద గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 273. ఈ విధంగా చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి చూస్తాను చూడండి. చూడండి 264 మీద క్లోజ్ అయింది. దీని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 343. నేను అదే చెప్పాను చూడండి ఇక్కడ. ఓకేనా, రెండింటికి గ్రీన్ క్యాండిలే అండి, రెడ్ క్యాండిల్ ఉండదు. ఇక్కడ కింద రెడ్ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ పడిందంటే దాని అర్థం ఏంటి? పుట్ అన్నట్టు. పుట్టు ఏది 24,400 పుట్టు. ఈ విధంగా ఉంటుంది చార్ట్. దీనికి డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ పడాలి. ఒకవేళ దీని మీద గ్రీన్ క్యాండిల్ పడిందంటే దాని అర్థమైంది కాల్ 24,100 కాల్. దీని మీద గ్రీన్ క్యాండిల్ పడాలి 264 మీద. అందుకోసం ఈ లెవెల్స్ ఇచ్చాం. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇందాక చెప్పానండి నేను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ రాసుకోండి. కొన్ని నిమిషం ఆడే టైంకి ఇది ఇదండి బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. 52,500 పుట్. ఒకవేళ ఈ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ పడితే మనం 52,500 పుట్ చార్ట్ ఓపెన్ చేస్తాం. ఈ విధంగా మీరు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు? జీరోదానా, అప్స్టాకా, లేకుంటే గ్రోనా,
ఇంకున్నాయిగా మోతిలాల్ ఓస్వాల్ అవి సంథింగ్ ఏమో ఉన్నాయిగా, ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన దానిలో ఇలా కొట్టాలి. ఇక్కడ ఏమని కొట్టాలండి, 52,500 పుట్. నేను ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నానండి, సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. 52,500 పుట్. ఈ విధంగా చార్ట్ వస్తుందండి. చార్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఎక్కడ క్లోజ్ అయింది, 467 దగ్గర క్లోజ్ అయింది. దీని మీద గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 703. అండ్ ఇంకోటి ఏముందండి, 51,900 కాల్. 51,900 కాల్ది. దీని మీద డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ పడితే కాల్ బై చేస్తాం. ఇవాళ దాని ప్రీమియం 458 దగ్గర క్లోజ్ అయింది. 458 మీద కనుక గ్రీన్ క్యాండిల్ పడితే బై చేస్తాం 51,900 కాల్ని. 604 టార్గెట్. ఎప్పుడైనా దీనికి దగ్గరగా ఉన్న వాటిని, రెడ్ డే ఆఫ్కి కానీ బ్లూ డే ఆఫ్కి కానీ దగ్గరగా ఉన్న వాటిని బై చేయండి. నేను రేపటి నుంచి టెలిగ్రామ్లో బ్లూ లైన్ సంబంధించిన లెవెల్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా, ఎంతమంది చూస్తారో చూడండి. స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వండి. లెవెల్స్ మాత్రం ఇవేనండి. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ మరలా తీసుకోండి. దీని స్క్రీన్ షాట్ మళ్ళీ తీసుకోండి. ఓకేనా, ఓకేనండి. ఇవాళకైతే ఇంతే ఈ లెవెల్స్ తోటి. రేపు మళ్ళీ వేరే వీడియో బుధవారం లెవెల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు వీడియో పెడతాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్నారో వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా, నా వీడియోస్ అన్ని లెవెల్స్ మీద ఉంటాయండి. వీడేంద్ర వాటి లెవెల్స్ చెప్తున్నాడని నేను కేవలం లెవెల్స్ చెప్తానండి. ఎందుకంటే నాకు అయిన అనుభవం ప్రకారం చెప్తున్నాను. లెవెల్స్ ఫాలో అయితేనే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. లెవెల్స్ ఫాలో కాకుండా పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ట్రేడింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్లో బోర్లా పడతాం. కేవలం లెవెల్స్ అయితే ఈ లెవెలా, బ్లూనా, రెడ్డా, అంతే ఏదన్నా ఒకటి. అందుకోసం నేను లెవెల్స్ పెడుతున్నాను. ఈ విధంగా ప్రీమియమ్స్తో లెవెల్స్ చెప్పిన ఛానల్ ఇంతవరకు ఏది లేదు నాకు తెలిసి. కావాలంటే మీరు వెతుక్కోండి యూట్యూబ్లో, ఏ ఛానల్ అన్నా వెతుక్కోండి. ఓకేనా అండి, ఓకే, టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి.